హలో అండి, రైతులందరికీ నమస్కారం. నేను మీ రైతు మిత్ర జానీ. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన దానికంటే కూడా అధిక శాతం వర్షపాతం అయితే నమోదవుతుందండి. దాదాపుగా 70-80% పత్తి విత్తనం కూడా కంప్లీట్ అయిపోతుంది. పత్తి విత్తిన తర్వాత మొదటి నెలలో వచ్చే కలుపును నివారించడం ఎంతో అవసరం అండి. పంట చేల్లో కలుపు మొక్కలు ఉంటే మొదటి దశ, అదేవిధంగా రెండో దశలో ఇచ్చే ఎరువులన్నీ కూడా కలుపు మొక్కలే తిని పత్తి మొక్కల కన్నా బలంగా ఎదుగుతుంటాయి. కనుక మొదటి 15-20 రోజుల్లో వచ్చే కలుపును నివారించాలంటే మనం విత్తనం విత్తిన రోజే ఈ కలుపు మందులు వచ్చేసి దుక్కి పైన పిచికారీ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా గనక విత్తిన 48 గంటల్లోపు మనం కలుపు మందులు పిచికారీ చేసుకుంటే దాదాపు 10-15 రోజుల వరకు ఎటువంటి కలుపు కూడా మన ప్రధాన పొలంలో అయితే మొలవదండి. తద్వారా మనం అందించే ఎరువులు 100% కూడా మన పత్తి మొక్కలే గ్రహించి పత్తి మొక్కలు బలంగా ఏపుగా పెరుగుతాయి. పత్తి విత్తిన 48 గంటల్లోపు పిచికారీ చేసుకోదగ్గ కలుపు మందులు ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. పెండిమిథాలిన్ 30% మందుని అయితే మనకి పొలం మొత్తం తడిచే విధంగా పిచికారీ చేసుకోవచ్చు. విత్తిన 48 గంటల్లోప ఈ మందు పిచికారీ చేసుకుంటే దాదాపు 15-20 రోజుల వరకు ఎటువంటి కలుపు కూడా మన ప్రధాన పొలం అయితే పుట్టదండి. ఇక తేలికపాటి నేలల్లో 1 లీటర్ వరకు, అదేవిధంగా కొంచెం బరువైన నేలలు అయితే 1 లీటర్ నుంచి 1.5 లీటర్ వరకు కూడా పిచికారీ చేసుకోవచ్చు. దీన్ని మార్కెట్లో స్టాంప్ ఎక్స్ట్రాగా పిలుస్తుంటారు. ఇంకా ఈ స్టాంప్ ఎక్స్ట్రానే కాకుండా పెండిమిథాలిన్ 30% టెక్నికల్తో తయారు చేయబడ్డ ఏ కలుపు మందు దొరికినా పిచికారీ చేసుకోండి, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇక ఇది దొరకని పక్షంలో నెక్స్ట్ పిచికారీ చేసుకోదగ్గ మరొక కలుపు మందు పెండిమిథాలిన్ 30% జెడ్సీ ప్లస్ పైరతోబాక్ సోడియం 3.1% కలిగిన కలుపు మందును కూడా ఎకరానికి 750-800 ml వరకు పిచికారీ చేసుకోవచ్చు. దీన్ని మ్యాక్స్ కట్ పేరుతో మార్కెట్లో అమ్ముతుంటారు. ఇక ఇది కూడా విత్తిన 48 గంటల్లోపు పిచికారీ చేసుకోవాలి. ఇక పత్తి విత్తిన 48 గంటల్లోపు పిచికారీ చేసుకోదగ్గ మరొక మందు దయూరాన్ 80%. ఇది పొడి మందు అండి. ఎకరానికి 500 గ్రాములు దుక్కి అంతా తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. ఇక దీన్ని కూడా అదామా కంపెనీ వారు మార్కెట్లో దయోరెక్స్ పేరుతో అమ్ముతున్నారు. ఈ మందును కూడా పిచికారీ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. 10-15 రోజుల వరకు ఎటువంటి కలుపు కూడా మన ప్రధాన పత్తి పంటలో మొలవదు. ఇప్పుడు చెప్పిన 2 మందులు పిచికారీ చేయాలంటే పొలంలో కొద్దిగా తేమ ఉండాలండి, అప్పుడే మంచిగా పనిచేస్తాయి. ఇలా కాకుండా వర్షాలు కురవడానికి ముందే పొడి దిక్కులో కనుక పత్తి విత్తనాలు పెట్టుకుంటే వారు పిచికారీ చేసుకోవడానికి కూడా పొడి దిక్కులో కూడా పనిచేసే కలుపు మందు కూడా ఉందండి. ఇంకా ఇది పెండిమిథాలిన్ 38.7% సిఎస్ రూపంలో దొరికే కలుపు మందుని ఎకరానికి 700 ml అయితే పిచికారీ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక విత్తనం పెట్టినప్పుడు పొడి దుక్కిలో ఈ కలుపు మందుని పిచికారీ చేసుకున్నా ఆ తర్వాత ఎప్పుడు వర్షం పడితే అప్పుడు మందు పనితనం అయితే ప్రారంభమవుతుంది. కనుక పొడి దుక్కిలో పెట్టేవారు పెండిమిథాలిన్ 38.7% ఉన్న ఈ యొక్క కలుపు మందుని అయితే పిచికారీ చేసుకోవచ్చు. ఇంకా ఈ మందుని యూపీఎల్ కంపెనీ వాళ్ళు దోస్తు సూపర్ పేరుతో అమ్ముతుంటారు. ఇక ఆ మందును తీసుకొచ్చి 48 గంటల్లోపు పిచికారీ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మార్కెట్లో మీకు ఏది దొరికితే దాన్ని తీసుకొచ్చుకొని పిచికారీ చేసుకోండి. ఇక నెక్స్ట్ రెండో దశలో మొలిచే కలుపుని, అదేవిధంగా మూడో దశలో మొలిచే కలుపుని కూడా నివారించడానికి ఏమేమి మందులు ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మరింత వ్యవసాయ సమాచారం కోసం మన రైతు మిత్ర జానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రైతు మిత్ర జానీ, సైనింగ్ ఆఫ్.